ఈ మధ్య పచ్చ మీడియా పచ్చ రాతలు వైఎస్ భారతి గారి మీద రాస్తున్నారు, చూపిస్తున్నారు. మొన్నటికి మొన్న ఈనాడు వైఎస్ భారతి గారి మీద అసత్య కథనాలు, అసత్య ప్రచారాలు చేశారు, బీభత్సంగా వండి వార్చారు. తర్వాత భారతి గారు వాళ్ళకి లీగల్ నోటీసులు పంపించే లోపు దెబ్బకు దిమ్మ తిరిగి కాదు జగన్మోహన్ రెడ్డి గారి భార్య వైఎస్ భారతి గారు కాదు, అది ఇంకొక భారతి అని చెప్పేసి మళ్ళీ కప్పిపుచ్చుకునే ప్రయత్నం కూడా చేయడం జరిగింది. అడ్డంగా బుక్ అయిపోయారు. మొన్న ఈనాడు వంతు అయితే ఇప్పుడు ఈరోజు ఏపీఎన్ రాధాకృష్ణ తన వంతు వచ్చేట్టుగా ఉంది. ఎందుకంటే వాళ్ళు డ్యూటీ మారుస్తూ ఉంటారు. ఫస్ట్ ఈనాడు, తర్వాత ఆంధ్రజ్యోతి, తర్వాత టీవీ5, ఇలా తర్వాత మహా న్యూస్, ఇలా సర్కిల్ అనమాట తిరుగుతూ ఉంటుంది. ఫస్ట్ వాళ్ళు వేస్తారు, మళ్ళీ వీడియో వేస్తారు, మళ్ళీ వాడేస్తారు. ఇలా వండి వార్చడంలో ఈ పచ్చి మీడియా తర్వాత ఎవరైనా చెప్పుకోవాలి. ఇందుకే భారతి గారి మీద ఏమని రాశారంటే, బరిలోకి భారతి, వైసీపీ ముఖ్య నేతలతో మాటామంతి, పార్టీ అంతర్గత వ్యవహారాలపై చర్చ, ఎవరెవరు ఏం చేస్తున్నారంటూ ఆరా, జగన్ నమ్మిన బంటూ రిటైర్డ్ అధికారి ఫోన్ నుంచి పెద్ద లీడర్లతో మంతనాలు, మధ్య దిగువ శ్రేణి నాయకులతో ఓ స్థాయి నేతల ద్వారా సూచనలు, కొన్నాళ్ళుగా చాప కింద నీరులా వ్యవహారం, భారతీయ ఎంట్రీపై పార్టీలో కలకలం, పచ్చ మీడియా రాతలో కలకలం అంట, నా సాయంత్రం మాటామంతి అంట, బరిలోకి భారతీయ అంట. బాబ్బా ఏం రాతలరా నాయన, ఎక్కడ నేర్చుకొచ్చారో ఈ రాతలో, ఈ మాటలో. భలే రాస్తారు అసలు. సరే పోనీ, బూతికిటిగా రాశాడు కాబట్టి ఏదో వాడి బాధ, వాడి ఆవేదన ఏదో రాశాడు. ఇంకా రాశాడు. పూర్తిగా చదివిన తర్వాత ప్రస్తుత పరిస్థితుల్లో జగన్తో పాటు భారతి కూడా పార్టీ బాధ్యతలను భుజాలపై వేసుకుంటారా? ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయాక జగన్ అసెంబ్లీ ముఖమే చూడడం మానేశాడు. అప్పుడప్పుడు పెళ్లిళ్ళు, చావులకు వెళ్ళడం తప్ప ప్రజా ఉద్యమాలకు దూరం. చాలా వరకు ప్యాలెస్కే పరిమితం. తాడేపల్లి లేదంటే బెంగళూరులో ఉంటున్నాడు. మరోవైపు ఆయన హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్లో అరెస్టుపై రకరకాల వదంతులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన భార్య భారతి ఎంట్రీ అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. వైసీపీ అధ్యక్షుడు జగన్ సతీమణి భారతి ఇప్పటి వరకు ప్రత్యక్ష రాజ్యాలకు దూరంగా ఉన్నారు. బహిరంగంగా పార్టీ నేతలతో మాట్లాడడం, చర్చలు జరపడం ఎప్పుడూ లేదు. 2012లో జగన్ అరెస్ట్ అయినప్పుడు 2019 ఎన్నికల సమయంలో మాత్రం ఆమె సొంత గడ్డలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. పులివెందులలో బంధువర్గం, పార్టీ ముఖ్య నేతలతో ఎప్పుడన్నా ఒకసారి మాట కలిపేవారు. మిగతా బిజినెస్ వ్యవహారాలు తప్ప రాజకీయాల గురించి ఆమె పార్టీ నేతలతో చర్చించిన దాఖలాలు లేవు. కానీ గత కొద్ది రోజులుగా భారతి గారు యాక్టివ్ అయిపోయారు. పార్టీ నాయకులతో మాటలు కలుపుతున్నారు. ఎక్కడ ఏం జరుగుతుందో, పార్టీలో ఎవరెవరు ఏం చేస్తున్నారు, మనం ఏం చేయాలంటూ ఆమె ఆరా తీస్తున్నారు. భారతి గారు సడన్ ఎంట్రీ ఆ పార్టీలో కలకలం రేపుతుందంట. బిజినెస్ వ్యవహారాల్లో ఆమె అత్యంత జాగ్రత్తగా ఉన్నట్లుగా ఇప్పుడు పార్టీ నేతలతో సంప్రదింపుల్లో ఇంకా ఏదో కథలో కహానీలు ఈ బూతికిటిగాడు రాయడం జరిగింది. అనుకున్నదే అవుతుంది. వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి భార్య మేడం భారతిరెడ్డి రంగంలోకి దిగేశారు. ఇన్నాళ్ళు బిజినెస్ వ్యవహారాలు మినహా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న ఆమె ఇప్పుడు వైసీపీ నేతలతో మాటామంతి కలుపుతున్నారు. పార్టీ అంతర్గత వ్యవహారాలపై ఆరాధిస్తున్నారు. గత కొద్ది రోజులుగా ఈ వ్యవహారం చాప కింద నీరులా సాగుతుంది. అంటే భయపడుతున్నారు. ఒకవైపు భయపడుతూ మరోవైపు నెగిటివ్గా రాయడం కూడా మొదలుపెట్టేశారు. అయినా కానీ వైఎస్ భారతి గారు వైఎస్ఆర్సీపీలో యాక్టివ్గా ఉంటే ఈ బూత్ కిటికాడికి వచ్చే నష్టం ఏంటో మనకైతే అర్థం కావడంలే. వాళ్ళ పార్టీలో ఆమె యాక్టివ్గా ఉండకూడదా? ఏంది బూత్ కిటికా ఎలా రాస్తాడు? భారతి గారు ఎంట్రీ ఇస్తే వీడి బాధ ఏందో మనకైతే అర్థం కాలే. ఎందుకంత కడుపు మంట, ఎందుకంత ఈర్ష్య? ఏం భువనేశ్వర్ గారు రాజకీయాలు చేయట్లేదా? చేస్తుంది కదా, ఆమె కూడా అప్పుడప్పుడు వచ్చి ప్రచారం చేస్తుంది కదా. ఏం ఆ విధంగా భారతి గారు రాజకీయాలు చేయకూడదా? ఇక రాజ్యాంగం మనం రాసి పెట్టిందా భారతి గారు మాత్రం రాజకీయాలు చేయకూడదు, మిగతా అందరూ చేయొచ్చు అనేసా? ఏమిరా బూత్ కిటిగా, ఎంత దరిద్రంగా తయారైపోయినావు, ఎంత నీచంగా, ఇంత నికృష్టంగా, ఇంత దరిద్రంగా రాత్రి ఎలా రాస్తావురా నాయన నువ్వు? భారతి గారు ఎంట్రీ ఇస్తే వీడి బాధ ఏమిటో, రాధాకృష్ణ పార్టీలో కలకలం ఎందుకు, అది వైసీపీ పార్టీకి మంచిదే కదా, జగన్ కలవలేకపోతున్నాడు అనేసి బాధపడుతున్నటువంటి కార్యకర్తలకు ఒక అవకాశం.
గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందో ఆమె ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి తెలిపే అవకాశం అయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతర్గత విషయం అది. కలకలం అనేది మీ పచ్చి మీడియాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించే వారికి మాత్రమే కలకలం. 2012 అదేవిధంగా 2019 ఎన్నికల సమయంలో మాత్రమే మాట కలిపేవారు. మిగతా సమయాల్లో రాజకీయాలకు దూరంగా ఉన్నారని ఇప్పుడు ఇదే బూతి కృష్ణ రాస్తున్నాడు. ఎన్నికలకు ముందు ఆమె టికెట్లు ఇస్తున్నారు, రాజకీయేతర శక్తి అనేసి ఈ పచ్చి మీడియాలో పెట్టినటువంటి డిబేట్లన్నీ కూడా తప్పని ఇప్పుడు రాధాకృష్ణ ఒప్పుకుంటాడా? ఒప్పుకుంటాడా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు నారా భువనేశ్వర్ గారు వచ్చి ఆమె వాళ్ళ కార్యకర్తలను కలవలేదా? వాళ్ళ కార్యకర్తల ధైర్యం నింపలేదా? నింపింది కదా. అంటే నారా భువనేశ్వర్ గారు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించడానికి ప్రయత్నించారు కదా. తప్పైతే లేదు. మరి భారతి గారి విషయంలో ఎందుకు వీడికి కింద కలుపుమాట మనకి అది అర్థం కాదు. అంతెందుకు మొన్న పులివెందులలో జెడ్పీటీసీ ఎన్నికల్లో గెలిచిన వారికి స్వయంగా ఫోన్ చేసి అభినందించింది భువనేశ్వర్ గారు. తప్పు అదేమన్నా? తప్పు అయితే కాదు కదా. అప్పుడు తెలుగుదేశం పార్టీ కలకలం రాలేదా బూతిగిట్టిగా? అంటే భువనేశ్వర్ గారు రాజకీయాలు చేస్తేమో తెలుగుదేశం పార్టీలో కలకలం కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వైఎస్ భారతి గారు రాజకీయం చేస్తే అంటే ఆమె యాక్టివ్గా ఉంటే కలకలం అంట. వీటి రాతలో